చింతలపూడిలో రాజకీయం వేడెక్కింది. చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా ఇప్పటికే ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతుండగా, మరోపక్క సోషల్ మీడియాలో గాని, బయట ఎలీజాకి టికెట్ లేదంటూ ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు మనతో చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా ఉన్నారు. సార్ ఏంటి, ఒక పక్క మీ కార్యకర్తలు విజయవాడ వెళ్ళి మిథున్ రెడ్డి కార్యాలయాన్ని చుట్టుముట్టారు. ఎలీజాకే టికెట్ ఇవ్వాలంటున్నారు. అసలు ఏంటి ఈ కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుంది అసలు? వేరెవరన్నా సిద్ధమవుతున్నారు టికెట్‌కి? సార్ ముందుగా నేను చెప్పేది ఏంటంటే, మిథున్ రెడ్డి సార్ యొక్క కార్యాలయాన్ని చుట్టుముట్టడం అనేది తప్పది. అది ఖచ్చితంగా నేను దాన్ని కరెక్ట్‌గా చెప్పట్లేదు. అది చుట్టుముట్టడం కాదు. యాక్చువల్‌గా ఏంటంటే, నాకు టికెట్ లేదు అని ఏదైతే రూమర్స్ వస్తా ఉన్నాయో, వదంతుల్ని కొంతమంది కార్యకర్తలు మరి హార్ట్‌కి తీసుకొని, వారు మా ఎమ్మెల్యే గారికి మళ్ళీ అవకాశం ఇవ్వాలి అని ఒక వినతిపత్రం ఇద్దాము అని నిన్న మిథున్ రెడ్డి గారి కార్యాలయానికి వెళ్ళటం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు మిథున్ రెడ్డి గారు అక్కడ అందుబాటులో లేకపోవటం వల్ల మరి వాళ్ళందరినీ కూడా నేను వారు నాకు చెప్పకుండా వెళ్ళారు కాబట్టి నేను వాళ్ళని వెనక్కి పిలిపించడం జరిగింది. సార్, భీమవరంలో సీఎం జగన్ కలిశారు. ఏమన్నారు? ఆయనతో మీరు మాట్లాడినట్టు కూడా సమాచారం ఉంది. స్పష్టమైన హామీ ఏమైనా ఇచ్చారా? ఏమంటారు ఆయన సీటు గురించి? అట్లాంటిది ఏం లేదు. సీటు గురించి మాట్లాడటం అనేది జరగలేదు. నేను మామూలుగా క్యాజువల్గా వెళ్ళాను. ముఖ్యమంత్రి గారు మనకి దగ్గరలోకి వస్తున్నారు కాబట్టి నేను వెళ్ళి పలకరించాను. ముఖ్యమంత్రి గారు కూడా నాతో ఆప్యాయంగా పలకరించడం జరిగింది. అంతవరకే. అంటే సోషల్ మీడియాలో ఇప్పటికే టికెట్ వేరే వారికి కేటాయించారని ఒక ప్రచారం జరుగుతుంది. ఫోటోలు తిప్పుతున్నారు. అంటే వీటన్నిటిని ఏ విధంగా చూస్తారు? కార్యకర్తలకు కానీ, మీ అనుచరులకు కానీ ఏమి మనోబలాన్ని మీరు ఇచ్చేందుకు ఏం చెప్తున్నారు వారికి? ఎలక్షన్ టైంలో చాలామంది అలా చెప్తూ ఉంటారు, నాకు వచ్చిందని. రేసులో చాలామంది ఉంటారు. ఇప్పుడు ఎలక్షన్ సమయం కాబట్టి అందరూ కోరుకుంటారు ఎమ్మెల్యే అవ్వాలని, అందరూ కోరుకుంటారు లైమ్లైట్‌లోకి రావాలని. తప్పులేదు, వాళ్ళు కోరుకోవచ్చు. అధిష్టానం అది కాక పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైతే సీట్ ఇస్తారో వాళ్ళే ఇక్కడ నిలబడటానికి అవకాశం ఉంటుంది. అంటే చింతలపూడి నియోజకవర్గం కొంతమంది వ్యక్తుల చేతుల్లో ఉండిపోయింది. వారు ఏం చెప్తే అధిష్టానం అదిని ఇక్కడ అదే జరుగుతుంది. వారు చెప్పిన వ్యక్తే ఎమ్మెల్యేగా ఉంటారు, లేకపోతే వారు సరిగా పనిచేసుకోనివ్వరు అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇది ఎంతవరకు వాస్తవం? ఇదైతే కొంతమేరకు వాస్తవమేనండి. ఎందుకంటే మొదటి నుంచి ఇక్కడ పెత్తందారితనం అనేది ఉన్నది. ఆ పెత్తందారితనం వల్లే ఈ రోజున చింతలపూడి నియోజకవర్గంలో ఈ దుస్థితి ఏర్పడింది. నిన్న జరిగిన సంఘటన కూడా ఖచ్చితంగా పెత్తందారితనానికి వ్యతిరేకంగా కార్యకర్తలు మొదటి నుంచి పార్టీలో ఉండి పార్టీ జెండా మోసి 2014లో కానీ లేదా 2019లో కానీ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి కార్యకర్తలు నిన్న వారు ఆవేశాలకి లోనయ్యి మరి అక్కడికి వెళ్ళటం జరిగింది. అది కూడా నెగిటివ్గా కాదు. ఏంటంటే పెత్తందారులు ఏదైతే ఉన్నారో ఆ పెత్తందారులు మాట విని మీరు నిర్ణయం తీసుకోవద్దండి. ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో పనిచేసేది మేము. గ్రౌండ్ లెవెల్లో బూతుల దగ్గర నిలబడి ప్రతిపక్షాలతోటి పోరాటాలు చేసి ఓటర్స్ని బూత్ దాకా నడిపించి ఓట్లు వేయించేది మేము. కాబట్టి మా యొక్క ఆలోచన కానీ మా యొక్క అభిప్రాయాలను కానీ కూడా పరిగణలోకి తీసుకోండి అని విన్నవించడానికి మాత్రమే వెళ్ళారు. ఖచ్చితంగా ఇది పార్టీకి వ్యతిరేకంగా కానీ లేకపోతే మిథున్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కానీ చేసినటువంటి చర్య అయితే మాత్రం ఖచ్చితంగా కాదు. అంటే ఎలీజా పనితీరు మీద విమర్శలు చేసేవారికి ఏం సమాధానం చెప్తారు? ఒకవేళ పనితీరు గురించే టికెట్ మార్పు అనేవారికి ఏం సమాధానం చెప్తారు? ఖచ్చితంగా నా పనితీరు బాగోకపోతే నేను టికెట్ అయితే ఆశించను. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. నా పనితీరు బాగోకపోయినా, నేను సమర్థుడిని కాకపోయినా, లేకపోతే నియోజకవర్గానికి నేను ఏమన్నా దాన్ని నష్టం కలిగించినా కానీ అధిష్టానం ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే పనితీరు మీద కాదు, కేవలం కొంతమంది దాదాపుగా పెత్తందారులు ఇక్కడ మాకు ఒక 12 నుంచి 15 మంది పెత్తందారులు ఉన్నారు. ఆ పెత్తందారులు ఎలీజాకి కనుక సీట్ ఇస్తే మేము ఓడిస్తాము అని వారు ఛాలెంజ్ చేసినట్టుగా బయటికి పుకార్లు వచ్చినాయి.
అందువల్లే నన్ను మారుస్తున్నారనే విషయం కార్యకర్తల్లో బాగా ఆ, పాతుకుపోయింది. అందుకని కార్యకర్తలు బాధపడతా ఉన్నారు. ఏంటంటే వాళ్ళెవరు అసలు, వాళ్ళు ఎప్పుడొచ్చారు పార్టీలోకి, వాళ్ళు వాళ్ళు చేయటం ఏంటి, వాళ్ళు చేసినంత మాత్రాన అయిపోతుందా అని కార్యకర్తలు చాలా ఇబ్బంది పడి, అవమానపడి, అంటే మేము మొదటి నుంచి ఉన్నది, మేము మొదటి నుంచి పార్టీకి కష్టపడి పనిచేసింది మేము, పార్టీ జెండా మోసింది మేము. నిన్నగాక మొన్నొచ్చి వాళ్ళు ఏంటంటే ఈ రోజున మేము ఆయన్ని ఓడిస్తాం, ఈయన్ని ఓడిస్తాము అని చెప్పేసి అంటే వారు అవమానపడ్డారు. ఎందుకని అవమానపడ్డారంటే, యాక్చువల్గా అయితే మన రాష్ట్రంలో 175 స్థానాల్లో కూడా నిలబడేది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఆయన యొక్క కరిష్మాతోటే జరుగుతూ ఉంటుంది. ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలి అందరూను. అలాంటి పరిస్థితుల్లో మరి వాళ్ళు నన్ను ఓడిస్తాము, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నిలబెడితే నన్ను ఓడిస్తామంటే అది జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించినట్లే కదా. సో జగన్మోహన్ రెడ్డి గారిని అవమానిస్తారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఛాలెంజ్ చేస్తారా అనే ఒక భావంతో వారు ఆవేశానికి లోనవటం జరిగింది. మొన్న ఈ రూమర్ బయటకు వచ్చింది ఏంటంటే, మేము ఇలాగ బెదిరించాము, ఆయనకి ఎలీజా గారికి కనుక సీట్ ఇస్తే మేము ఓడిస్తామని బెదిరించాం, అందుకే ఎలీజాకి సీట్ ఇవ్వలేదని ఈ పెత్తందారుల్లో కొంతమంది మార్కెట్లో మాట్లాడటం వల్ల ఈ కార్యకర్తలంతా కూడా కోపానికి గురయ్యారు. వారు వచ్చి మిథున్ రెడ్డి గారిని, అలాగే అవసరమైతే వీలుంటే అవకాశం దొరికితే ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి ఈ విషయం చెప్పి, ఏంటంటే వాళ్ళు ఎవరిని ఓడించే స్థాయిలో వాళ్ళు లేరు, వాళ్ళు ప్రజల్లో ఉన్నవాళ్ళు కాదు, వారు ప్రజాబలం వాళ్ళకి లేదు, యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో బూతుల దగ్గర పోరాటాలు చేసి ప్రతిపక్షాలని నిలవరించేది కానీ ఎదుర్కొనేది కానీ మేము అని చెప్పడానికి వారు ప్రయత్నం చేశారు. నేను అంటే భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజాది? ఇది భవిష్యత్ కార్యాచరణ అంటే ఒకటండి, నేను ఒకటే మాట చెప్తున్నాను. ఏంటంటే మెరిట్స్ మీద ఖచ్చితంగా నేను తప్పు చేసుంటే, లేదా నాకు సామర్థ్యం లేదు అని అనుకుంటే, లేదు నేను ఏదైనా సరే పార్టీకి ఏదన్నా బ్యాడ్ చేసి ఉంటే, పార్టీకి నష్టం కలిగించుంటే నన్ను పక్కకు తప్పిస్తే నేను ఏమాత్రం సందేహించను, ఏం ఇబ్బంది లేదు. కానీ ఒకవేళ నిజంగా మా కార్యకర్తలు ఏదైతే వాళ్ళు అనుకుంటా ఉన్నారో, పెత్తందారులు చెప్పటం వల్ల నా సీటు తీసేయటం అనేది కనుక జరిగితే నేను దాని గురించి ఆలోచించుకోవాల్సి ఉంటుంది. నేను ఆలోచన చేసి, ఎందుకనంటే నా నాయకుడు అని నేను గర్వంగా చెప్తాను. నా నాయకుడు ఆయన చెప్పేది ఏంటంటే, ఆయన చేస్తున్న పోరాటం కూడా పెత్తందారులకు వ్యతిరేకంగా. ఆయన అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది, పెత్తందారులకి పేదలకి మధ్య జరిగేటటువంటి యుద్ధం అని ఆయన చెప్పారు. నేను ఈ నియోజకవర్గంలో నేను గెలిచిన దగ్గర నుంచి పేదల పక్షాన్ని నిలబడ్డాను. నేను పేదల పక్షాన్ని నిలబడి పెత్తందారులకు వ్యతిరేకంగా నేను పోరాటం చేశాను. కాబట్టి ఒకవేళ పెత్తందారుల యొక్క మాట విని గనక నాది సీటు తీసేస్తాననేది కనుక నిజమే అయితే కనుక నేను దాని గురించి నేను ఆలోచన చేసుకుని మా కార్యకర్తలతో కూడా చర్చించి, అలాగే నాకు ఇక్కడ హితులు, స్నేహితులు, నా మంచి కోరేవాళ్ళు, నా శ్రేయోభిలాషులు అందరూ కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరితో కూడా చర్చించి వారు ఏ రకంగా నన్ను గైడ్ చేస్తారనేది నేను వారితో మాట్లాడి చెప్తాను. అలాగే చాలామంది ప్రజలు నాకు డైరెక్ట్ కనెక్ట్ అయి ఉన్నారు. ప్రజల యొక్క అభిప్రాయం కూడా తీసుకుని వారు ఏం చెప్తారనేది దాన్ని బట్టి నేను నా నిర్ణయాన్ని తీసుకుంటాను. ఓకే, అయితే మొత్తమే చూసుకుంటే చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా ఒకటే చెప్తున్నారు, ఇప్పుడు చింతలపూడి నియోజకవర్గంలో ఉన్న అసలు పెత్తందారులు ఎవరు అనేది ప్రధాన ప్రశ్న. సీఎం జగన్ ఆ పెత్తందారుల బెదిరింపులకి భయపడి ఇక్కడ సీటు మారుస్తారా, లేదా ప్రజలు కార్యకర్తల నిర్ణయం మేరకు ముందుకు వెళ్తారా అనేది తాను కూడా వేచి చూస్తున్నా అని చెప్తున్నారు. ప్రజల అభిష్టం మేరకు, కార్యకర్తల మనోగతం మేరకే తన భవిష్యత్ కార్యాచరణ ఉండబోతుందని కూడా చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా చెప్పే ప్రశ్నలు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ రమణాథ్ సాగర్, బిగ్ టీవీ, చింతలపూడి.